ఒక ఊర్లో అర్జున్ అని ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి చాలా చలాకీ, చాలా చురుకును. ఎప్పుడూ ఆడుకోవడానికి, అటు ఇటు తిరగడానికి ఉండే ఇంట్రెస్ట్ ఆ అబ్బాయికి బడికి వెళ్ళడానికి మాత్రం ఉండేది కాదు. బడికి వెళ్ళాలంటే చాలా బాధపడిపోయేవాడు. ఒకసారి స్కూల్‌కెళ్ళాక, బడికెళ్ళాక టీచర్ అర్జున్‌ని పిలిచి, "అర్జున్, ప్రతిరోజు పాఠశాలకు రావడానికి నువ్వు ఎందుకు బాధపడతావు? కొత్త విషయాలు ఎలా నేర్చుకుంటావు పాఠశాలకు రాకపోతే? అందుకని నువ్వు కొత్త విషయాలు నేర్చుకోవాలంటే రోజు బడికి రావాలి" అని చెప్పింది. అప్పుడు టీచర్ ఒక కథ చెప్పాడు. వాడికి బాగా చిన్న పిల్లాడు కదా! వాడికి బాగా అర్థం కావాలని ఒక టీచర్ ఒక కథ చెప్పాడు. అదేంటంటే, ఒక రైతు దగ్గర 2 విత్తనాలున్నాయి. కాయలు కాసే విత్తనాలు. విత్తనమేమో భూమిలో నాటాడు. ఒక 2 విత్తనాలు దూరంగా నాటాడు. ఒక చెట్టుకేమో ఒక విత్తనాన్ని రోజు నీళ్లు పోసి అది చేస్తూ ఉండేవాడు. అది క్రమంగా పెరిగి మొక్కై పెద్ద చెట్టై కాయలు కాసింది, పళ్ళు పండింది. అది వేరే దానికి నీళ్లు పోస్తే అది కొద్దిగా నీళ్ళొచ్చింది, కొద్దిగా మొక్కయింది కానీ ఎక్కువ పెరగలేదు. దానికి నీళ్ళవి ఏం పోయలేదు. అంటే ఇక్కడ ఏంటి? అందుకని బాగా నీరు పోసి, నారు పోసి అవన్నీ చేస్తేనే మొక్క బాగా పెరుగుతుంది. అవేమి చేయకపోతే మొక్క పెరగదు. అలాగే ఉండి కొన్నాళ్ళకి చచ్చిపోతుంది. అలాగే మీరు కూడా రోజు స్కూల్‌కి వచ్చి, బడికొచ్చి అన్ని విషయాలు నేర్చుకుని చదువుకుంటే పెరిగి పెద్దవాళ్ళై ప్రయోజకులవుతారు మీరు. తెలిసిందా? అది. అందుకని విద్య అనేది చాలా అవసరం మనకి. అది విన్నాక అర్జున్ ఆలోచించాడు. అవును గదా! మాస్టర్ గారు చెప్పింది కరెక్టే గదా! అని ఆలోచించి అప్పటినుంచి రోజు బడికి క్రమం తప్పకుండా రావడం మొదలుపెట్టాడు. అలా అలా బాగా చదువుకుని పెద్దయ్యాక పెద్ద డాక్టరై వాళ్ళ ఊర్లోనే డాక్టర్‌గా తన సేవలందించాడు. ఒక హాస్పిటల్ పెట్టి గ్రామ ప్రజలందరికీ కూడా తన సేవలందించాడు. అది. బావుందా కథ? అవును. మరి మీరేమనుకుంటున్నారు ఈ కథ గురించి? చెప్తారా? కామెంట్‌లో పెట్టండి. ఓకే.